అందరికీ నమస్తే. మహారాష్ట్రలోని లోక్మత్ అనే న్యూస్ పేపర్లో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బొంబాయికి వెళ్ళి కేవలం సల్మాన్ ఖాన్ ఫోటో గురించి అక్కడ ఫోటో దిగడానికి 3 గంటలు కేటాయించినట్ట సమయం. ముందు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గరికి వెళ్ళిందంట. అక్కడి నుంచి సల్మాన్ ఖాన్ ఆ ఇంటి దగ్గర లేకుంటే బిగ్ బాస్ షోకు వెళ్ళిందంట. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సల్మాన్ ఖాన్ దగ్గర జస్ట్ ఒక ఫోటోనే. సల్మాన్ ఖాన్ ఒక రాజకీయ నాయకుడు కాదు, ఏమి కాదు. కేవలం సల్మాన్ ఖాన్ దగ్గర ఒక ఫోటో దిగడానికే 3 గంటలు కేటాయించిన రేవంత్ రెడ్డి అని ఒక న్యూస్ రావడం జరిగింది. నిజానికి చూడండి, ఇప్పుడు జూబ్లీస్లో ఇప్పుడు ముస్లింలని మచ్చిక చేసుకోవడానికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారని ముస్లింలని ఏ విధంగా మచ్చిక చేసుకోవడానికి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సల్మాన్ ఖాన్ని కూడా ఒక ఫోటో దిగితే సల్మాన్ ఖాన్ రేవంత్ రెడ్డికి ఒక బిగ్ ఫ్యాన్ లాగా చూపించుకోవడానికి వెళ్ళిందట. కానీ సల్మాన్ ఖాన్ దగ్గర ఫోటో దిగడానికి 3 గంటలు కేటాయించిందట. అసలు వర్షాలతో తెలంగాణలో పంటలు ఖరాబ్ అయినాయి. ఎంతమంది, ఇప్పటికీ 12 మంది చనిపోయారు వర్షాల కారణంగా, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో. ఇక్కడ మాత్రం అసలు ఇంత కూడా టైం కేటాయించడానికే రేవంత్ రెడ్డికి లేదు. కానీ బొంబాయికి వెళ్ళి, ఒక ఢిల్లీకి వెళ్ళిందంటే ఒక సోది చెప్తాడు రేవంత్ రెడ్డి, అక్కడ రాజకీయంగా కొన్ని పనులు ఉన్నాయని. బొంబాయికి ఎందుకు వెళ్ళిండు? బొంబాయిలో ఏమీ ఉండదు. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, ఏమీ లేదు. కేవలం సల్మాన్ ఖాన్ ఫోటో గురించి 3 గంటలు కేటాయించి ఇక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో బొంబాయికి వెళ్ళి అక్కడ సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ షో కాడికి వెళ్ళి ఆడ 3 గంటలు వెయిట్ చేసి ఒక ఫోటో గురించి కేవలం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ముస్లింల ఓట్లు రాబట్టుకోవడానికి ఇంత టైం కేటాయించిండు. మన రేవంత్ రెడ్డి ఇంత టైం వేస్ట్ చేస్తుండని అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు, రైతులు ఒకంగా చనిపోతున్న, పంటలు నాశనం అయిపోతున్నా కూడా ఎక్కడ కూడా టైం కేటాయిస్తలేడు. కానీ అక్కడికి వెళ్ళి మాత్రము 3 గంటలు కేటాయించి ఒక ఫోటో దిగి వచ్చిండు.